ఎగ్జిట్ పోల్స్ తారుమారు, బీజేపీకి అనుకున్న సీట్లు రావు, కావలసిన సీట్ల కంటే తక్కువ వస్తాయి. ఈ యొక్క వాదనలు రోజు రోజుకు పుంజుకుంటున్నాయి. దానికి కారణం వెస్ట్రన్ మీడియాతో పాటు దేశీయంగా ఉండేటువంటి సెపాలజిస్టులు అమ్ముడైపోవడం. వీళ్ళు డబ్బులకు పనిచేసేటువంటి వాళ్ళే కాబట్టి ఎవరు పైసలు ఇస్తే వారికి అనుకూలంగా వారు రిజల్ట్స్ను తారుమారు చేసి చూపించడంలో నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు చెప్పినటువంటిది నిజం కాదు, కానీ ఇటువంటి వాటిల్లో మాత్రం వాళ్ళు నెంబర్ 1. అందులో దేశంలో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏంటంటే యాదవ్ దగ్గర నుంచి ఆఖరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పత్రికల విలేకరుల వరకు ఇదే విధమైనటువంటి వాదనలను ప్రచారం చేస్తున్నారు. నిన్న కాక మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ విధమైనటువంటి ప్రచారాలు చేస్తున్నాడు. ఇవన్నీ భ్రమలే. రానున్న రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడుతుంది.